ఎందుకు ఇప్పుడున్నటువంటి జెన్జీ ఈ విధంగా సొసైటీకి దూరం అయిపోయారు, పేరెంట్స్కి దూరం అయిపోయారు, అలాగే బాధ్యతలకి దూరం అయిపోయారు? మీ 3 ప్రశ్నలకు జవాబు చెప్తాను. పేరెంట్స్ దూరం చేశారు, బాధ్యతలను దూరం చేశారు, సొసైటీకి దూరం చేశారు, దూరం చేయబడ్డారు. యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, యూత్ ఆర్ బీన్ యూజ్లెస్. యూత్ను వాడుకుంటే దేశం ఎంత అద్భుతంగా ఉంటుంది. బావురాను ఎందుకు పనికిరావు, నువ్వు చదువు వాడు దేంట్లో రాణిస్తాడో గమనించావా? చెడ్డ పిల్లలు ఈ ప్రపంచం మీద పుట్లే, చెడ్డ వాళ్ళు కాబడ్డారు బికాజ్ ఆఫ్ చెడ్డ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి. ఇద్దరు కష్టపడితే తప్పితే వాళ్ళు ఇల్లు వెళ్ళదు. ఏం చేయమంటారు? పిల్లలు కనకండి. ఆ మాట అనేస్తే ఎట్లా సార్? పిల్లలు కనకండి అంటే అలా బాధ్యత ఎవరు చూసుకుంటారు అని ఒక రోడ్డు మీద పడేస్తారు. పెద్దవాళ్ళు ఈరోజు చాలా బాధపడేటటువంటి విషయం ఏంటంటే పిల్లలు మా మాట వినట్లేదండి. పిల్లలు చెప్పేటటువంటి విషయం ఏంటంటే మా పేరెంట్స్ మాకు ఎక్కడ టైం ఇస్తున్నారండి, పెద్దవాళ్ళని ఎందుకు టైం ఇవ్వట్లేదంటే ఎక్కడ కుదురుతుందండి, పిల్లలే మాకు టైం ఇవ్వట్లేదండి, మేము సండే సాటర్డే ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు మాకు టైం ఇవ్వట్లేదండి. ఒరే బాబు ఒరే అమ్మ ఉసే అమ్మ ఎందుకు ఇవ్వట్లేదే టైము అని అంటే మాతో వాళ్ళు ఎప్పుడు ఉన్నారండి. ఇవన్నీ మాట్లాడేది ఎవరు? జెన్ జీ. ఇవాళ రేపట్లో గత దాదాపు నెల రోజుల నుంచి జెన్జీ అనేటటువంటి పదం ఎంత నలుగుతుందో. ఈ జెన్జీ గురించి చాలా విషయాలు తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అలాగే ఈ ఎపిసోడ్ తల్లిదండ్రులు పిల్లలకు కూడా చూపించండి. ఈ విషయాలన్నిటినీ కూడా మన ముందు ఉన్నారు గంపా నాగేశ్వరరావు గారు. వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని వేల మందిని తయారు చేశారు వ్యాపారస్తులుగా, అద్భుతమైనటువంటి స్పీకర్స్గా, పొలిటీషియన్స్గా, వాట్ నాట్. ఏ సెక్టర్లో ఎవరు రాజుగా నిలబడాలి అని అంటే ఆ స్కిల్స్ని ఇచ్చి నిలబెట్టినటువంటి ఒక గొప్ప, నిజంగా చెప్పాలి అని అంటే ఎవరెస్ట్ అనుకోవచ్చు నిజంగా నా దృష్టిలో. వారి గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే. చాలా ఇలా మాట్లాడారు. సరే, ఎవరెస్ట్ ఎప్పుడు కూడా ఎందుకు ఎవరెస్ట్ అన్నానంటే దాన్ని ఎవరు గుర్తించరు, కానీ అది లేకపోతే ఈ పాటికి భారతదేశం ఉండేది కాదు. కొన్ని వేల మందిని మీరు తయారు చేశారు. చేస్తాను, ఇంకా చేస్తారు, ఇప్పటికీ చేశారు, ఇంకా చేస్తారు, ఇంకా తయారవుతారు. బట్ గంపా నాగేశ్వరరావు గారు ఏంటి అనేటటువంటి తెలియని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. సో ఖచ్చితంగా అది ఎవరెస్ట్ అనేటటువంటిది మన దేశాన్ని ఎలా కాపాడుతుందో ఈ యువతని కూడా అలా చాలామందిని కాపాడుతూ వాళ్ళని మంచి మార్గంలోకి తీసుకెళ్తున్నారు. దట్స్ వై ఐ కాల్ యూ. సార్ జెన్జీ, yes, my pet subject, my favorite subject. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మాట్లాడుతున్నా, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నా. అదే సార్, మీరు తయారు చేస్తున్నదే వాళ్ళని, మీకు బాగా తెలిసే వాళ్ళ గురించి. ఎందుకు ఇప్పుడున్నటువంటి జెన్జీ ఈ విధంగా సొసైటీకి దూరం అయిపోయారు, పేరెంట్స్కి దూరం అయిపోయారు, అలాగే బాధ్యతలకి దూరం అయిపోయారు? ఇది వాళ్ళ నుంచి వినిపిస్తుంది. మీ 3 ప్రశ్నలకు జవాబు చెప్తాను. సొసైటీకి వాళ్ళు దూరం కాలేదు, బాధ్యతలు దూరం కాలేదు, పేరెంట్స్కి దూరం కాలేదు. పేరెంట్స్ దూరం చేశారు, బాధ్యతలను దూరం చేశారు, సొసైటీకి దూరం చేశారు, దూరం చేయబడ్డారు. అందుకనే స్వామి వివేకానంద ఏమన్నా తెలుసా? యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, యూత్ ఆర్ బీన్ యూజ్లెస్. యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, యూత్ ఆర్ బీన్ యూజ్లెస్. యూత్ను వాడుకుంటే దేశం ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ ఇస్తున్నాం వాళ్ళకు? ఏదో సినిమాలు ఉంటుంది, ఇంకా నీ చేయి నా చేతిలో ఉన్నట్టుగా. వాళ్ళకి ఏం అధికారం ఇస్తున్నాము, ఏమి వాళ్ళ ఆలోచనలు వింటున్నాము? రే ఎంపీ తీసుకో, వానికి ఎంపీ సిస్టంలే, వాళ్ళకి ఎంపీసీలో పడిస్తున్నారు. వానికి బైపీ సిస్టంలే, వానికి ఏదో చేయాలని ఇష్టము. నువ్వు బావురా, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు చదువు, నువ్వు వాడు దేంట్లో రాణిస్తాడో గమనించావా? వాడు స్కేటింగ్లనా, క్రికెట్లనా, వాడు పాటలనా, ఆటలనా, వాడి లోపల ఎనర్జీ ఏ తండ్రైనా కనిపెట్టాడా, ఏ తెల్లనే కనిపెట్టారు? ఒక 5% కనిపెట్టుంటారు అంతే. 5% కూడా ఎక్కువ అండి, ఒక 2% కనిపెట్టుంటారు. ఎక్కడ ఏ పేరెంట్స్ టైం ఇస్తున్నారు? పేరెంట్స్ ఎప్పుడు టైం ఇస్తున్నారు? చెడ్డ పిల్లలు ఈ ప్రపంచం మీద పుట్లే, చెడ్డ వాళ్ళు కాబడ్డారు బికాజ్ ఆఫ్ చెడ్డ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి. చెడ్డ పిల్లలు పుట్లే, చెడ్డ టీచర్లు ఉన్నారు కాబట్టి కొంచెం టీచర్ వారి, చెడ్డ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి చెడ్డ పిల్లలు అయ్యారు. కానీ చెడ్డ పిల్లలు పుట్లే. ఎవడు పుట్టప్పుడు చెడ్డోడు మంచివాడు అనుకుంటారా? పుడతాడంతే, వాడు కాబడతాడు. నెంబర్ 1 పేరెంట్స్. పేరెంటింగ్ ఎక్కడుంది? పేరెంటింగ్ ఎవరు చేస్తున్నారు? ఈమె బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతుంది, ఆయన బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతుంది, వాడు బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతాడు. 3 బ్యాగులు సాయంత్రం వస్తాయి, 3 బ్యాగులు అడ్డం పడతాయి. ఒక ప్రశ్న సార్, అంతే. ఇద్దరు కష్టపడితే తప్పితే వాళ్ళు ఇల్లు వెళ్ళదు. ఏం చేయమంటారు? చేయండి, నిర్ధారణ చేయండి. వాడు పిల్లలు కనకండి అంటే మళ్ళీ బాధ్యత ఎవరు చూసుకుంటారు అని ఒక రోడ్డు మీద పడేస్తారా? పశువు కాదు కదా, పశువు కూడా కేర్ ఉంటుంది. పశువు కూడా కేర్ ఉంటుంది. పశువు కూడా
అంటే పిల్లలు టైం స్పెండ్ చేయండి. మీరు మార్నింగ్ 10 o'clock వెళ్ళిపోండి, సాయంత్రం 5 o'clock అంటే 5 తర్వాత అబ్బాయితో ఎంత టైం ఇస్తున్నారు, అమ్మాయితో ఎంత టైం ఇస్తున్నారు, బుధమే చేసుకొని ఎన్నిసార్లు మాట్లాడారు. ఏడో టీవీ చూస్తూ కూర్చుంటాడు, ఆమె మొబైల్ గురించి కూర్చుంటుంది. వాడు ఎక్కడా నేను ఏ స్కూల్కి వెళ్ళినా సరే చాలామంది పిలుస్తూ ఉంటారు. స్కూల్స్కి వెళ్ళి చాలా ఇష్టంతో వెళ్తూ ఉంటారు. వాళ్ళు డబ్బులు తక్కువ ఇచ్చినా సరే ఇంపార్టెంట్ కాదు. వాళ్ళకి ఏం చెప్తాను తెలుసా, సార్ మీ పిల్లలకు నాకు ఫీజు ఇవ్వండి, మీ టీచర్లు కూడా క్లాస్ తీసుకుంటా, అది ఎక్స్ట్రా బోనస్. సాయంత్రం మాత్రం పేరెంట్స్ పిలవండి సార్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎస్, నేను కోరుకునేది ఇది సార్. ఏ సాయంత్రం స్కూల్కి పేరెంట్స్ ఇవ్వండి, వెళ్ళినా ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు సాయంత్రం పేరెంట్స్ వెళ్తే మార్నింగ్ కోర్సులో 10% డిస్కౌంట్ ఇస్తారు. నేనైతే పేరెంట్స్కి టోటల్గా డిస్కౌంట్ ఇస్తానని చెప్పినది. లేదు, పేరెంట్స్ రారు అంటాడు. ఇదే చెప్తారు నాకు. నేను రానన్నాను. పేరెంట్స్ రాకపోవడం కారణం ఏంటండి, మీరు బోరింగ్ స్పీచెస్, బోరింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. టైం లేదు సార్, టైం లేదు. సాటర్డే ఈవినింగ్ పెట్టండి, ఫ్రైడే ఈవినింగ్ పెట్టండి. ఎందుకు రారు? అదే మీ పిల్లలకి ఏదో లాభం అవుతుంది, రారా? వస్తారు, తప్పకుండా వస్తారు. అట్లా మోటివేట్ చేస్తూ ఉంటాను. రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు మన అనంతపురికి వెళ్ళాను, 2000 మంది పేరెంట్స్. అనంతపురం 2000 మంది పేరెంట్స్. అంత హ్యాపీ అనిపించింది. సార్ ఇలా వస్తారంటే, ఇట్లా గంపనాయేశ్వరరావు వస్తున్నాడు, మీ పిల్లలు నేను రాసిచ్చాను స్క్రిప్ట్, మీ పిల్లలకు ఏమి చెప్తే మీ మాట వింటారో, మీ మాట విధంగా చేసి, మీకు గౌరవం ఇచ్చే విధంగా చేసి, ఓకే, వాళ్ళు బాగా మార్కులు తెచ్చుకోవడం చేసి, ఉద్యోగాలు వచ్చే విధంగా చేయాలంటే మీ ప్రజెంట్స్ అవసరం అని రాపించాను. సూపర్. అదేం చెప్పలే, నేనే చెప్పాను. పిల్లలు పెంచాలో పిల్లలు తెలియదండి. 6 ఏళ్ల వరకు ఎలా పెంచాలి మనకు తెలుసు కదా. ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితము చెప్పారు పిల్లల్ని ఎలా పెంచాలో. మనం ఎక్కడ చేస్తున్నామో 6 ఏళ్ల వరకు ఎలా పెంచాలి, 12 ఏళ్ళ వరకు పెంచాలి, 18 ఏళ్ళ వరకు. 6, 12, 18 3 సార్లు చూసుకుంటే అవసరం లేదు. ఇంకా ఎక్కడ పెంచుతున్నారు? వీడు 16 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలని కారణము 12 ఏళ్ళు వచ్చినాయి, 12 ఏళ్ళు తీసుకున్న నిర్ణయాల కారణం 6 ఏళ్ళు వచ్చినాయి. కొట్టొద్దు, తిట్టొద్దు, కొడుతున్నారు, తిడుతున్నారు. మనం తెన్నులు తిన్నాం చిన్నప్పుడు, కాకుండా బాధ్యతతో ఉండి ఆ ప్రేమ చేశారు. ప్రేమ చేయట్లేదు, వన్ సైడ్ ఉంది, వన్ సైడ్ ఇస్ రాంగ్. భయంతో ఎవ్వడు మారడు, భయంతో ఆ క్షణాన్నే మారుతారు, తర్వాత మారడు. 2వ వయసులో అమ్మ 6 నుంచి 12 ఎన్ని క్వశ్చన్లు వస్తాయి పిల్లలకు. ఏ పేరెంట్స్ ఓపిక ఆచరిస్తున్నారు? ట్యాబ్ సార్, అదేంటి నాన్న అంటాడు మళ్ళీ అడిగాడు. ఇంకా వాళ్ళకి తెలియదు కాబట్టి. అంటే తెలుసుకోవచ్చు. ఇక్కడ పేరెంట్స్ కూడా అర్థం కాని విషయం ఏంటంటే సార్, వీళ్ళు అడిగే ప్రశ్నల వల్ల మనకి కూడా జ్ఞానం వస్తుంది. ఎందుకంటే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, అది కూడా ప్రయత్నం చేయరు. పెద్ద కష్టం కాదు. నేను విసిగిస్తున్నారు. స్టూడెంట్లో ఉన్నప్పుడు ఎస్పీ కాలేజ్, సర్దార్పల్లి కాలేజ్, నేను గాంధీనగర్లో ఉండేవాడిని. సిటీ సెంటర్ లైబ్రరీ చిక్కడపల్లిలో బుక్ కావాలంటే నడుచుకుంటూ వెళ్ళి, ఎక్కడికి మా సైకిల్ వెళ్ళలేదు, నడుచుకుంటూ వెళ్ళి బుక్ కోసం లైన్లో నిలబడి మాకు కావాల్సిన బుక్ 2 నెలలు 3 నెలలు దొరికేది. ఇప్పుడు ఏంటి, ఓపెన్ చేస్తే బుక్సే కదా, ఓపెన్ చేస్తే నాలెడ్జే కదా. నీ చాట్ జీపీటీ ఉంది, గూగుల్ ఉంది, ఎన్ని ఉన్నాయి. సో నువ్వు నేర్చుకొని చెప్పొచ్చు కదా. ఏం లేదు. మన ఒక స్కూలు హెడ్ మాస్టర్ ఫోన్ చేశాడమ్మా, చాలా అందరు వినాల్సింది, రియాస్ అందరూ. హెడ్ మాస్టర్ ఏం ఫోన్ చేశాడంటే, సార్ మీరు రోజు ఇలా ఇబ్బంది పెడతా ఉంటారు, పిల్లలు అంటారు, ఈరోజు ఏమైందో తెలుసా సార్, చెప్పండి సార్. ఒక అబ్బాయి బర్త్డే అయితే వాళ్ళ నాన్న 5,000 రూపాయలు ఇచ్చి పంపించాడు స్కూల్కు. బర్త్డే సెలబ్రేట్ చేసుకోరా, అందరికి ఐస్ క్రీమ్ తినిపిరని చెప్పాడు. వాడు అబ్బాయి ఆ గేట్ దగ్గర ఐస్ క్రీమ్ బండి వస్తుంది కదా, అక్కడ నిలబడి బండ్లు 2-3 బండ్లు కొనిపించాడు అందరి పిల్లలకు. నేను ఏం చేయాలి సార్ అని వాళ్ళ నాన్నకు ఫోన్ చేయమని చెప్పాను. ఏం బాధ సార్ అంటే భయపడుతుండే మాస్టర్. ఫోన్ చేయమని చెప్పినప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, నాకు చిన్నప్పుడు మా నాన్న ఇవ్వలేదు, మా అబ్బాయికి ఇస్తే ప్రాబ్లము. అదే జరుగుతుంది సార్. నాకు ఫోన్ చేసి ఒకసారి వాళ్ళ నాన్న నెంబర్ నాకు ఇవ్వని చెప్పిన. ఆయనతో 45 నిమిషాలు మాట్లాడినా. ఎంత తప్పు చేస్తుంది సార్, ఇలా ఎవరు చెప్పలేదు సార్, మాకు నా పిల్లలకి ప్రేమ చేస్తున్నాను అనుకున్నాను సార్. నేను ప్రేమ కాదు సార్, నేను చెడగొడుతున్నాను సార్ నా పిల్లల్ని. సో ఈ రకంగా టైం ఎవరికి ఉంది. ఆ హెడ్ మాస్టర్ గారు కనీసం నాకు, ఆ ప్రిన్సిపల్ గారు నాకు ఫోన్ చేశారు. పోతే పోనీ అనుకుంటారు కదా, ఎందుకంటే గంట లాభం ఉండే. ఒక స్కూల్ వాళ్ళు ఏం చేశారు, సార్ మా స్కూల్లో అడ్మిషన్లు బాగోవాలి సార్ అని చెప్పాడు. నేను మార్కెటింగ్ స్పెషలిస్ట్ అండి, ఎటువంటి దాన్ని మార్కెట్ చేయగలను, నేను మీకు చేస్తాను. ఒక పని చేయండి, కొన్ని ఎక్స్ట్రా కరికులర్ పెట్టండి, చెస్, క్యారమ్స్, హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, ఇవన్నీ కష్టంగా వస్తాయి, మీరు అనౌన్స్ చేయండి. పెట్టారంటే అనౌన్స్ చేశాడు. నెక్స్ట్ మంత్ పేరెంట్స్ వచ్చి, చదువు నేర్పిస్తావా, చెస్ నేర్పిస్తావా, నీ చదువా, కబడ్డీ, ఈ కబడ్డీ ఎందుకంటే మా పిల్లలకి నేర్పిస్తున్నారు అని ఆపేశారు పేరెంట్స్ వచ్చి. ఆయన ఫోన్ చేశాడు, ఏం చేయాలి సార్ అన్నాడు. ఏం చేయాలి బాస్ అంటే, మీరు వాళ్ళకి కరెక్ట్ కన్విన్స్ చేయలే, ఆ పిల్లలకు ఆటలతో లాభం చెప్పాలి.
పేరెంట్స్కి ఆటలతో లాభం చెప్పారు. వాడు ఫిజికల్గా మట్టిలో ఆడాలి, ఎండ కొట్టాలి, అప్పుడే వాడు గట్టిగా అవుతాడు కదా. అలాంటి విషయాలు మీరు చెప్పారా? చెప్పలేదు సార్. కౌన్సిలింగ్ చేయండి. అప్పుడు వాడు స్టార్ట్ చేయడం లేదు. నాందేళ్ళు ఒక స్కూల్ వాళ్ళు అడిగారు, ఇలా కడితే హార్స్ రైడింగ్ పెట్టారు. ఇప్పుడు నాందేళ్ళు నెంబర్ 1 స్కూల్ అదే. హార్స్ రైడింగ్ పిల్లలకు. హార్స్ రైడింగ్ ఆ వయసులో చేస్తే ఎలా అవుతారు, ఎలా తయారవుతారు పిల్లలు? సార్ హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, వాడి థాట్స్ కూడా చాలా అద్భుతంగా వస్తాయి. ఇవన్నీ మళ్ళీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో వస్తాయి. అంటే మనము జెన్జీ కంటే ముందు మాట్లాడదు, బిలో 18 వరకు ఏమవుతుందో మాట్లాడుకుందాం. బిలో 18లో కరెక్ట్ మనం ఇవ్వట్లే, బలవంతంగా రుద్దుతున్నాం. రీసెంట్లీ ఒక 3 నెలలు అయింది అనుకుంటా, నేను బటన్ చేరు నుంచి ఒక ఇండస్ట్రీలో క్లాస్ తీసుకొని, నేను ఇండస్ట్రీ కూడా తీసుకుంటాను, జడ్జిలు తీసుకుంటాను, పోలీసు వాళ్ళు తీసుకుంటాను, విద్యార్థులు తీసుకుంటాను, పొలిటీషియన్ తీసుకుంటాను. అలా వస్తుంటే రోడ్స్ ఎలా ఉంటాయి కలర్లో చెప్పండి? రోడ్స్ మామూలు తార్ రోడ్స్. అంటే ఏ కలర్ ఉంటుంది? బ్లాక్ కాదు, తెల్లగా ఉన్నాయి. మొత్తం లాస్ట్ ఎగ్జామ్ నాడు వాళ్ళు బుక్కులు చించి పడేశారు మొత్తం. అంటే ఎంత ఫ్రస్ట్రేషన్స్ అందుకున్నాడు ఇంటర్మీడియట్ వాడు. వైట్ ఆల్మోస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్ వైట్ కనిపించాయి. మొత్తం చూపించేసారు. 4-5 కిలోమీటర్స్ వైట్ కనిపించాయి. నెక్స్ట్ మనకి పేపర్లో కూడా వచ్చింది ఇట్లా. కానీ సో ఏం చదివిస్తున్నాడు? రుద్ది 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 రుద్ది. అది కాదు కదా, అది కాదు కదా. హైయెస్ట్ సూసైడ్స్ ఎక్కడ చెప్పినా ఈ పేరెంట్స్ మారడం లేదు సార్. అందుకోసం మన పేరెంట్స్ గురించి మాట్లాడాలి ఈరోజు. ఎగ్జాక్ట్లీ, నేను జెన్జీ అని తీసుకున్నది అందుకోసమే. జెన్జీ మంచి కావాలన్నా చెడు కావాలన్నా, జెన్జీ ఏమైనా సాధించాలంటే కేవలం పేరెంట్స్ చేతిలో ఉంది. వాళ్ళు చాలా తెలియక వాళ్ళ జెన్జీస్, వాళ్ళు హార్డ్ వర్కర్స్, స్మార్ట్ వర్కర్స్, కష్టపడి పనిచేస్తారు, కొత్తగా ఆలోచిస్తారు, పని తప్పించుకోవడానికి తొందరగా చేస్తారు. అది ఇంపార్టెంట్ కదా. గంట పని 2 నిమిషాలు చేస్తారు. ఎగ్జాక్ట్లీ, కొత్త టెక్నిక్. మా అమ్మాయి ఉంటుంది సార్, వెళ్ళి పక్కనే ఉంటుంది రత్నదీప్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి 2 పాల ప్యాకెట్లు తీసుకురమ్మండి, 1 నిమిషం అమ్మ, టక్ టక్ 10 నిమిషాల్లో వచ్చేస్తాను. బెల్ కొడతాడు టక్కమని ఈవిడ పెట్టి నేను కిచెన్ లోంచి ఏంటి అనేలో వాడు బెల్ కొట్టేస్తాను, టక్కన వచ్చేస్తుంది. ఏంటంటే ఎందుకమ్మా అంత దూరం వెళ్ళదు, ఇంటి ముందుకే వస్తుంది కదా అంటే పని చేస్తుంది. మీరు అన్నట్టు స్మార్ట్ వర్క్. ఆ స్మార్ట్ వర్క్ మనము ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తూ లిమిట్స్లో ఉంచాలి. మ్యాక్సిమంగా లిమిట్స్లో ఉంచాలి. 6 నుంచి 12 చాలా చెడిపోతుంటారు. 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి అంటే ఏమవుతారో అంటాడు, వెళ్ళాను నేను డాక్టర్ అవుతాడు. నీ మొహం డాక్టర్ అంటాడు. ఫస్ట్ తండ్రి నువ్వు దేవునివి, శాపనార్థాలు పెట్టకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మొహం, నీతో ఏం కాదు, నీ వేస్ట్రా, నువ్వు మార్నింగ్ లేవవు, చదవవు, ఇది చదవవు అంటాడు. వీడు అనుకుంటాడు మా నాన్న చెప్పాడు కదా, నేను అంతే అనుకుంటాడు. ఫిక్స్ అయిపోయింది కదా. నేను ఫస్ట్ పేరెంట్స్ చెప్తాను, డోంట్ టాక్ లైక్ దట్. అదే డాక్టర్ అన్నాడు కదా, ఓ తండ్రి గారు ఏం చెప్పండి మీ అబ్బాయికి, నాన్న నువ్వు డాక్టర్ అవుతావా, ఓకే రాగరా, నేను సాయంత్రం ఇంటికి వస్తాను చెప్పి ఈ అబ్బాయి నువ్వు డాక్టర్ తాను తీసుకెళ్ళి, సాయంత్రం టాప్ డాక్టర్ తాను తీసుకెళ్ళాలి. హైదరాబాద్లో 2,000-1,500 ఉంటుంది ఫీజు. ఫీజు కట్టినాక గంట కూర్చోవడానికి చెప్పాలి, చూడరా నాన్న డాక్టర్ 1 అవర్ వెయిట్ చేయాలి. ఏమనద్దు, లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్ వస్తుంది. ఏమేమి సార్ నాకేం కాలేదు, మా అబ్బాయి కూడా ఏం కాలేదు. ఎందుకు వచ్చేసారు మీరు ఎట్లా డాక్టర్ మా వాడికి చెప్పండి, ఐ పేడ్ అపాయింట్మెంట్ ఫీజు. ఇది చాలు బాస్, మీ అబ్బాయికి డాక్టర్ కమ్మని ఎంబడబడక్కర్లేదు. ఒక డాక్టర్ కావాలంటే బయట కూర్చోవాలి, 1,500 కట్టాలి, ఇంత వాల్యూ ఉంది అని చెప్తే చదువుకోమని చెప్పక్కర్లేదు కదా. నువ్వు శాపనార్థాలు పెడుతున్నావు. ఈ తండ్రి నానా రాజు అంకుల్ వస్తాడురా, నేను లేడని చెప్పరా అంటాడు. వీడెళ్ళి రాజు అంకుల్ నాన్న లేడని చెప్పంటాడు. నాన్న లేడని చెప్పండి. అబద్ధం తెలుసు కదా, అబద్ధం నిపించేది ఎవరు అంటే అందరు కాదండి, సమ్ పేరెంట్స్ ఇంట్లో కొంతమంది. సార్ ఇది వెరీ అబ్జెక్టబుల్ అండి. అదేమంటే ఇది ఫ్రెండ్లీ. ఈ రోజులో ఇదంతా సోషల్. చేసుకో, బయట చేసుకో నీ ఫ్రెండ్స్ తోనే తాగడము, ఆ తర్వాత తాగిన తర్వాత వాగడము, ఆ పిల్లల ముందే అది చెయ్యడము. మీరు నమ్ముతారా సార్? 9th క్లాస్ నుంచి వాళ్ళ పిల్లలు మొదలు పెట్టేశారు సార్. నేను షాక్ అయినా, ఎలా దొరుకుతున్నాయి? దొరికేదేంటి, ఇంట్లోనే ఉంటున్నాయి కదా. ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు జరిగిన ఎగ్జాంపుల్ చెప్తే దాని తర్వాత ఫస్ట్ ఇది మాత్రము చెప్పండి. అంటే ఈ తండ్రి నేను వద్దను, నువ్వు నీ అకేషనల్లీ నీ పర్సనల్ పీరియడ్ గో విత్ యువర్ ఫ్రెండ్స్, గో టు క్లబ్ ఎక్కడన్నా పో, బట్ ఇంట్లో రాంగ్ అండి, చాలా రాంగ్. అప్పుడు అన్నింటూ ఉంటాడు, కొద్దిమంది సిగరెట్ తాగుతుంటే ఇట్లా పని ఊతుంటాడు, ఊతుంటే వాడు చూస్తాడు, మా నాన్న ఎలా ఊపుతాడో తెలుసా, 3 గుండ్రాలు వస్తాయి అంటాడు. వాడు అంటాడు మీ నాన్నకి 3, నాకు మా నాన్నకి 5 గుండ్రాలు వస్తాయి. ఏంటి నేను వద్దను, చేసుకో ఎక్కడైనా చేసుకో, ఇక్కడ కాదు. ఇంట్లో ఇంకోటి, పిల్లలు ఎక్కడ చెడిపోతారంటే ఈ భార్యాభర్తలు ఉన్న తర్వాత, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను,
గొడవ పడిన భార్యాభర్తలు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఉండరు సార్. దేవుడు గొడవ పడ్డాడు. పంపించడమే గొడవ పడవని పంపించారు. మీరు బలేపుతారు సార్. గ్యారంటీ ఉంటుంది. ఈ గొడవ పడడం తప్పేం లేదు. పిల్లల్ని బస్సు ఎక్కించి గొడవ పడండి, కోపం వస్తుంది. ఆగు రే ఎక్కువ బస్సు ఎక్కువ అప్పుడు ఫైట్ చేసుకో. పిల్లల ముందు గొడవ పడితే ఏమవుతుంది? వాడిని చదువు పాడవుతుంది, వాడి కాన్సన్ట్రేషన్ పాడవుతుంది. ఈ మధ్యన ఒక కాలేజీలో సూసైడ్ అయింది. సూసైడ్ స్పెషలిస్ట్ నేనే. ఎక్కడ సూసైడ్ నన్ను పిలుస్తారు ఫస్ట్. ఎందుకు? నెక్స్ట్ డే నుంచి కాలేజీకి వచ్చే విధంగా ధైర్యం నింపాలి కాబట్టి వెళ్ళాను. ఏమైంది సార్ అంటే, మాది తప్పేం లేదండి అంటే, అన్నీ ఎంక్వైరీ చేస్తే నిజంగా తప్పేం లేదు. వీడు సంక్రాంతి హాలిడేస్కి ఊరికి వెళ్తే వాళ్ళ అమ్మ నాన్న 4 రోజులు కూడా పడ్డారు నాన్ స్టాప్. కొట్టుకుంటే అమ్మ నాన్న ప్రేమ చేసి నాన్న నాకెందుకని పెద్ద లెటర్ రాసేవాడు, కాలేజీకి రాడు, చనిపోయాడు. కేసు కూడా కాలేదు, ఎందుకంటే కాలేజీ తప్పేం లేదు కాబట్టి. దీంట్లో కాలేజ్ చాలా మంచి కాలేజ్ అది. సో ఈ 2 కాలేజీలు కాదు, వేరే కాలేజ్ అది. ఓకే. సో అక్కడ ఏమైపోయిందంటే, అమ్మ నాన్న గొడవ పడితే చచ్చిపోతున్నాడే, వాడు ఫిజికల్గా చనిపోయాడు. కానీ ఇంతమంది మెంటల్గా బాధపడుతున్నారు కదా, చదువు మీద బాధపడుతున్నారు కదా. గొడవ పడడం తప్పేం కాదు, గొడవ పడడం మజా లేదు. 40 years ఇండస్ట్రీ, ఓకే, గ్యారంటీ ఉంటుంది. కాకుండా ఏదో ఒకటి పిల్లల ముందు గొడవ పడదు. నెక్స్ట్, పిల్లలను ప్రశ్నలు అడుగుతున్నప్పుడు జవాబు చెప్పాలి. ఓకే, రోల్ మోడల్గా ఉండాలి. తండ్రి తల్లి ఉన్నారు, రోల్ మోడల్ చెప్తున్నాం. బ్రష్ చేసుకోమని చెప్పి వాళ్ళకి పెళ్ళి చెప్పు. భోజనం చేసినప్పుడు నమస్కారం పెట్టి నువ్వు నేర్పించావా? అసలు నువ్వు నేర్పించావా? తినడమే కదా. ఎక్కడ పోయింది అన్యాయం? అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా. ఆ పరబ్రహ్మ అంటే నా దృష్టిలో రైతన్నే, ఇంకెవరు కాదు. ఓకే, మరి అన్నం ఇప్పుడు ఇంకా చెప్తారు సుతారంగా, మా అమ్మాయి అండి బెండకాయ తినదండి, మీ ఊపుతూ ఉంటుంది ఇట్లా, బెండకాయ తినదండి ఇలా తోసేస్తూ. నేను అంటాను, బెండకాయ తినదంటే 1 month బెండకాయనే ఉండాలి, ఇంకేమడదు. కరెక్టే. ఎందుకు అలా పిల్లల్ని అలపించదు? రాడ్. నేనేమంటానంటే, మీ అబ్బాయిని ఎవరన్నా 4 దెబ్బలు కొడితే 2 దెబ్బలను కొట్టి రావాలేడు, ఒక్కడనే కొట్టి రావాలి, పారిపోయి రావద్దు. అలా పెంచాలి కదా, ధైర్యంగా పెంచాలి, వాళ్ళకు ప్రశ్నలతో పెంచాలి. ఇది ఈ ఏజ్లో. నెక్స్ట్ ఏజ్ చాలా లాంగ్ అని టక్టక్ చెప్పేస్తాను. ఫ్రెండ్లీ ఏజ్ అది. 12 దాటిన తర్వాత టీన్ స్టార్ట్ అవుతుంది. 13, 14, 15, 16, 17, 18, 19. మీరు కూడా చెప్తారు బహుశా, ఇది ఎన్నోసార్లు చెప్పుకుంటారు. ఈ టీనేజ్లో బయలాజికల్, సైకలాజికల్, మెంటల్ మొత్తం చేంజెస్ అవుతుంటాయి. ఫిజియలాజికల్, బయలాజికల్ ఎన్ని మార్పులు వస్తుంటాయి. ఈ టైంలో వాళ్ళకు ఒక ఫ్రెండ్ కావాలి. ఆ ఫ్రెండ్ అబ్బాయిని ఎవడు సంపాదించుకుంటాడు, అమ్మాయిని ఎవరు సంపాదించుకుంటారు? అమ్మాయి ఫ్రెండే నాన్న, అమ్మాయి క్లోజ్ ఫ్రెండే నాన్న క్లోజ్ ఫ్రెండ్గా ఉన్న అమ్మాయి నాకు తెలిసినంత వరకు తప్పు చేయలే, ఎవరు తప్పు చేయలేదు. ఇది వాస్తవం సార్. నేను ఓటేస్తాను. చెప్పండి. ఎందుకంటే నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఇస్తాను. మా దగ్గరికి పిల్లల్ని తీసుకొస్తాను. 18 ఏళ్ళకి వెళ్ళవులు, 20 ఏళ్ళకి వెళ్ళవులు, 16 yearsకి వెళ్ళవు అని అంటే ఫస్ట్ నేను పేరెంట్స్ని బయట కూర్చోబెట్టేస్తాను. ఆ పిల్లని అడిగేది ఇది తప్పు అని నేను చెప్పను. అమ్మ, ఒక్కసారి ఇతన్ని ఎందుకు ఇష్టపడ్డావో నాకు చెప్పు. అతనిలో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి, ఇవి ఉన్నాయండి. కరెక్టేనమ్మా, ఆ క్వాలిఫికేషన్స్ ఈ ఏజ్లో ఎందుకు? సరే బాగుంది, క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఒక 4 సంవత్సరాలు ఆగండి, నువ్వు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత చేద్దాం. ఈ ఇంట్లో నేను ఉండలేను. ఎందుకు ఉండలేను? మా అమ్మ నాన్న ఇది కొట్లాడుకుంటారండి, మా నాన్న బయట తిరుగుతాడండి, అది మా అమ్మ ఇది వస్తుందండి, మా అమ్మని సరిగ్గా చూసుకోడండి, వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారండి. అమ్మ, వాళ్ళు కొట్లాడుకుంటారని ఇతనితోటి వెళ్ళిపోతున్నావు, ఇతనితోటి నువ్వు కొట్లాడుకోకుండా ఉంటావని ఏమైనా గ్యారంటీ ఇస్తావా అంటే ఇస్తా సార్, ఇస్తా అంటారు. ఇస్తాం మేడం అని అంటారు. మీ అమ్మా నాన్న కూడా ఇలాగే ప్రామిస్ చేసి పెళ్లి చేసుకున్నారు, మీకు ఆ సంగతి తెలుసా? కానీ జరిగింది. అప్పుడు నువ్వు ఎక్కడికి రావాలి? నువ్వు రాలేవు వెనక్కి, ఎందుకంటే వీళ్ళని వదిలేసి వెళ్తున్నావు. ఇప్పుడు నువ్వు 4 సంవత్సరాలు ఉండు, నేను గ్యారంటీ ఇస్తా. ఈ అబ్బాయి 4 సంవత్సరాల వరకు ఇంతే గొప్పగా ఉంటే నేనే దగ్గర ఉండి మీ పేరెంట్స్తో మాట్లాడి పెళ్లి చేస్తా అని అంటే కండిషన్ పెడతారు సార్. అప్పుడు కన్విన్స్ చేస్తాను నేను వాళ్ళని. మా అమ్మ నాన్న కొట్లాడుకోవద్దండి, వాళ్ళు ప్రేమగా ఉండాలి, మా ఇంట్లో నాతో ప్రేమగా ఉండాలి సార్, వాళ్ళు ఓపెన్గా చెప్తారు. అప్పుడు చెప్తా నేను, ఒక 170 ప్రేమ వాళ్ళు చెడగొట్టినోని, అది ప్రేమ వాళ్ళు కాదు, అట్రాక్ట్ కొన్ని ఒప్పుకున్నాను. ఇక ఆ తర్వాత సార్ ఆ ఒక్క విషయం మనం క్లారిటీ ఇచ్చేస్తే ఈ పిల్లలు ఇంకా ఆ దోవకి పోరు. ఈ పేరెంట్స్ని వాయిస్తా ఒకసారి ఇట్లాగే వచ్చిన తర్వాత ఇది జరుగుతుందనంటే ఎవరిది తప్పు అంటే పేరెంట్స్దే తప్పు, పేరెంట్సే ఇది చేశారు, వాయించి పడేసి పంపించిన. వెంటనే నాకు ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి ఫోను, ఏమ్మా
పంపించిన వాళ్ళు ఎవరో ఏందో తెలియకుండా అటు అరిచేస్తావా నువ్వు అని అన్నాడు. డబ్బులు తీసుకొని పంపొచ్చు కదా, కాదు డబ్బులు తీసుకున్నాను అదే సార్. డబ్బులు తీసుకొని పంపొచ్చు కదా, మీరు వాళ్ళు మంచి చెప్పొచ్చు కదా. నిజం చెప్పొచ్చు. నేను ఖచ్చితంగా ఫీజు వసూలు చేస్తా, దాంట్లో డౌటే లేదు. ఏమన్నా ఎవరు సార్ అని, ఆయన డిఎస్పీ అమ్మ అట నీకు పంపించినావు. నేను అన్నాను సార్ వాళ్ళ పేరెంట్స్, కరెక్ట్, వాళ్ళ పేరెంట్స్ DSP ఆ ప్లేస్లో మీరున్నా. నాకు ఫోన్ చేసింది కమిషనర్, మీరున్నా కూడా నేను అదే చెప్తాను సార్. ఇంకా ఇలాగే ఉంటుంది నా కౌన్సిలింగ్. మీరు పంపిస్తే పంపించండి, పంపించకపోతే ఫరకే లేదు. కానీ ఇక్కడ నాకు ఆ పిల్ల ముఖ్యం, ఆ పిల్ల భవిష్యత్తు ముఖ్యం. చిన్న పిల్ల, 14 ఏళ్ల పిల్ల. ఆ పిల్ల ముందు వీళ్ళు కొట్లాడుకొని కట్ల కుక్కలాగా కొట్లాడుకుంటే డిఎస్పీ అయితే నాకెందుకు, దేశ ప్రధాని అయితే నాకెందుకు. బట్ ఇక్కడ ఈ పిల్లలకి ప్రేమ ఇవ్వలేదు వాళ్ళు. వాళ్ళ యొక్క ప్రొఫెషన్లో వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ వాళ్ళు ఫ్యామిలీలో కరెక్ట్ చేసుకోండి, వాళ్ళ ప్రొఫెషన్ కూడా కరెక్ట్గా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చింది ప్రొఫెషన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఎందుకు చేస్తావు, ఫస్ట్ నీ బిడ్డ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇక్కడ మాట్లాడిండు భుజం ఇచ్చేసి బంగారు తల్లి ఏమైందిరా కాలేజీలా, ఎలా ఉన్నావురా, ఎప్పుడు మాట్లాడిండా. ఆ తర్వాత సార్ మళ్ళీ మొన్న నేను ఎక్కడికో వెళ్ళినప్పుడు నాకు మేడం గుర్తుపట్టారా సార్, చూసి గుర్తులేదన్నాండి. మేడం 3 years కిందట నేను మీ దగ్గర కౌన్సిలింగ్కి వచ్చాను సార్, ఐఎమ్ సో అండ్ సో అని ఆయన వచ్చారు, యూనిఫామ్లో ఉన్నాను, నేను గుర్తుపట్టలేదు అనేసరికి నాకు నవ్వు వచ్చింది. మేడం మీరు చెప్పినట్టు చేశాను. ఇప్పుడు మా అమ్మాయి యూఎస్లో ఉంది, డిగ్రీ అయిపోయి దేనికో పంపించాడంట. అద్భుతంగా మేము మారాం. మా అమ్మాయి ఇవాళ ఎంత గొప్పగా ఉందో చెప్పలేను అని అతను థ్యాంక్స్ చెప్పి, మేడం ఏమనుకోకపోతే మీతో సెల్ఫీ దిగుతానని చెప్పేసి సెల్ఫీ దిగింది ఆయన. అంటే సెల్ఫీ దిగినందుకు గొప్పతనం కాదు సార్, సెల్ఫీ నేను దిగాలి. ఎందుకంటే నన్ను గౌరవించి వాళ్ళు మారితే వాళ్ళ కుటుంబం మారింది. మీరు చెప్పింది 100% కరెక్ట్. చెప్తున్నా కదండి, వాళ్ళు టైం, తండ్రి కూతురుకు టైం ఇస్తే తప్పు చేసే టైం ఉండదు. బేసికల్గా నేను చదువుకున్న సైకాలజీ ప్రాక్టీషనర్ కాబట్టి దాన్ని ఈసారి మానేశాను, కౌన్సిలింగ్ మానేశాను. 4 గంటలు పడుతుంది, 4 రూపాయలు ఇవ్వడం వదిలిపెట్టండి సార్. నేనైతే మాత్రం ఛార్జ్ చేస్తాను, మీరు కూడా ఛార్జ్ చేయాలి. ఎందుకని అంటారేమో సార్, ఈ ఛార్జ్ చేస్తేనే వాళ్ళు వింటారు. ఏదో మనకు ఒప్పుకోదారు, కష్టాలు వస్తారని వాళ్ళు డబ్బులు తీసుకోకుండా పాటించారు, అది కూడా ఉంది. ఇంకొకటి సార్, మీ దగ్గరికి 4 పైసలు వస్తే మళ్ళీ ఇంకొక 4 హ్యాపీగా తయారు చేస్తారు, అది ముఖ్యం. ఇక్కడ ఒక 2 కేసులు చెప్తాను. ఒకటి ఏంటంటే, ఒక అమ్మాయిని ఒక పేరెంట్ తీసుకొచ్చాడు, ఫోన్ చేశాడు, సార్ మీరే రావాలి సార్, మీరే ఖచ్చితంగా చెప్పారు. వాళ్ళు ఒక జడ్జిని అడిగారట, ఎవరు సార్ అంటే, నాకు 200 మంది జడ్జిలు స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, వాళ్ళు కోచింగ్ అప్పటి నుంచి కోచింగ్ ఇచ్చాను కదా. అమ్మాయి చెప్పిందట మీరు సారదానికి వెళ్ళని చెప్పిందట. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడే కూర్చున్నారు, అమ్మాయితో మాట్లాడుతుంటే మీరు చెప్పినట్టుగా అమ్మాయిని వాళ్ళు బయట పంపించాను. చెప్పమ్మా అంటే, అంకుల్ వాడు మంచోడు అంకుల్, వాడు నేను లేకుంటే చచ్చిపోతాడు అంకుల్. ఇది రెండోది, చచ్చిపోతాడమ్మా, అయితే చిన్న వేలు కోసి పంపి అమ్మా. అబ్బాయి అదేంది అంకుల్ అంటే, చచ్చిపోయి ఒకటి పంపాం. అలా ఏంటి అంకుల్, అక్కడ స్టార్ట్ చేసిన అమ్మాయిని ఏందమ్మా అంటే, 10th క్లాస్లో నన్ను ఇంత బాగా చూసుకున్నాడు అంకుల్. అతను ఆటోలో నన్ను చిన్న స్పీడ్ బ్రేకర్ కూడా జంప్ చేయనిచ్చేవాడు కదా, అంత మంచి తీసుకెళ్ళాడు స్మూత్గా. ఎగ్జామ్స్ అప్పుడు అయింది, బయట నిలబడేవాడు. మా నాన్న ఛార్జింగ్ వేయకుండా ఫోన్లో ఛార్జింగ్ వేసేవాడు. ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇప్పుడు డిగ్రీకి వచ్చాను, ఇన్ని నుంచి వాడు చూస్తున్నాను, ఎంత మంచివాడు అంకుల్ అన్నది. నాన్నతో ఇప్పుడు మాట్లాడాను, అమ్మకు మొత్తం కిట్టి పాటలు 20 కిట్టీలు ఉందామే, తప్పేం లేదు, ఇల్లదేమే ఎంజాయ్. కానీ ఇది ఇక్కడ పేరెంటింగ్ మర్చిపోండి ప్రాబ్లం అది. రెండోది చెప్తాను, 6 నుంచి 12 ఏళ్ళ వయసులో మీరు ఇంతమంది అన్నారు కదా గంజాయి లాగా, నేను చాలా స్కూల్స్కి వెళ్తూ ఉంటాను. పెద్ద స్కూల్, పేరున్న స్కూల్, హైదరాబాద్ పెద్ద స్కూల్ వెళ్ళాను. ఆయన వచ్చారు, కనీసం మీరు టీ ఆఫర్ చేశారు కదా, టీ కూడా ఆఫర్ చేయలేదు. లెట్స్ గో టు క్లాస్ రూమ్ అన్నాడు. అదే మీరు నా డబ్బులు నాకు ఇస్తారనుకో. క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత మిస్టర్ నాగేశ్వరరావు ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ 10th క్లాస్. ఎందుకంటే నా క్లాస్ కనుక 3 గంటలు 10th క్లాస్ పిల్లగాడు వింటే 10/10 గ్యారెంటీ దానికి. నేను చెప్పింది చేస్తే గ్యారెంటీ అంతా నాకు ఓల్డ్ ఉంది. 7, 8, 9 అది మన చిన్న పాట. అది ఇంకా వాళ్ళు ఊపిరికి వెళ్తే నేను ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, ఎలా గుర్తుంచుకోవాలి, లైఫ్లో మర్చిపోకుండా ఎలా ఉండాలి, అది నవ్వుతూ చెప్తాను. అది అయితే చెప్పేసి వెళ్ళిపోయింది. కనీసం వాటర్ బాటిల్ ఇస్తారు కదా, ఇప్పుడు ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టారు, మీరు ఇక్కడ వాటర్ బాటిల్ కూడా పెట్టలేదు. సరే పోనీ నా డబ్బులు నాకు ఇస్తే చాలు కదా అనుకొని వెళ్ళిపోయాను. స్పీకర్స్కి ఏదైనా ఒక 1/2 hour తర్వాత, నాది 2.5 hours ఉంటుంది క్లాసు, మినిమం ఒక 60 minutes తర్వాత ఐ టేక్ లిటిల్ వాటర్ చూస్తే లేదు అక్కడ, ఇంకా చూస్తే లేదు. ఓకే, ఒక అబ్బాయి దగ్గర బాటిల్ కనిపిస్తుంది, ట్రాన్స్పరెంట్ బాటిల్ కనిపిస్తుంది. గివ్ అంటే అంటాడు, ఇవ్వట్లేదు, ఈ రాబోట్ అంటుండు. ఇదేంద్రా అని ఆడుతూ లాగేసుకున్నా. వణికిపోతున్నాడు, తాగాను, చేదుగా ఉంది.
వాటర్ చేదుగా ఉంది, ఆ, వాటర్ చేదుగా ఉందంటే Oh God. అర్థమైంది అర్థమైంది. అనుకుంటున్నా. Oh my ఫీజు God. ప్లస్ ఇంక ఇది కూడా అనుకున్నాను. జోక్గా yeah. నేను బయట పెట్టలే, కామ్గా ఊరుకున్నాను, కామ్గా అదే ఓకేనా అనుకున్నా. అందుకే ఇవ్వనని ఇలా పెట్టేసుకున్నాడు, మీరు ఇంకొంతసేపు ఉంటే తీసుకోగానే నేనేమైతే ఊరికే. నాకు తెలియదు కదా, తెలియదని కాబట్టి ఇచ్చేసాను. ప్రిన్సిపల్ సార్ చెప్పారు, సార్ మీ క్లాస్ అయిపోయింది కదా సార్ అన్నాడు. ఇవన్నీ మాకేందుకు చెప్తారు సార్, క్లాస్ అయిపోయింది కదా సార్. అబ్బాయికి ఎలా వచ్చింది చెప్పండి, బాటిల్ ఎలా వచ్చింది చెప్పండి, ఎవరు తీసుకొచ్చారు చెప్పండి, ఇంట్లో అవైలబుల్ లేదా, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు చెప్పండి, అంత డబ్బు ఎక్కడ చెప్పండి, ఓ డబ్బు వాడు కొనుక్కున్నా సార్, ఇంట్లో నుంచి పోసుకొని వచ్చాడు కదా. నేను ఆ స్కూల్ గురించి ఏం మాట్లాడలేదు. కరెక్ట్ 20 days తర్వాత ఆ స్కూల్ పేరు పేపర్లో పడిపోయింది. డ్రగ్స్ కూడా వస్తున్నాయి. ఇలాంటివి నేను మొన్న చాలా మీరు చేశాను. చాలా చేసి ఉంటారు. మొన్న నేను నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పెడితే వెళ్ళాం. కాలేజీలో పేరుతో రాశారు, ఏ కాలేజీలో ఎంతమంది పట్టుకున్నాం, ఎన్ని స్కూల్ ఎంతమంది పట్టుకున్నాం. ఇప్పుడున్న పలానా టాప్ స్కూల్స్ చాలా మటుకు ఆ లిస్ట్లో ఉన్నాయి. సార్ మొత్తం ఆ న్యూస్ కవర్ చేసినప్పుడు ఆ రోజుల నుంచి ఆ స్కూల్ గురించి ఆర్టికల్స్ రాసిన దగ్గర నుంచి మరి ఎలాగా ఎపిసోడ్స్ చేసి ఇప్పుడు మనము జెన్జీస్ గురించి మాట్లాడుతాం. జెన్జీస్ రూట్ కాజ్ ఇది, రూట్ కాజు. మనం నేను ఢిల్లీలో చూసిన జెన్జీస్ దాంట్లో కింద పడి పొడుతున్నారు. మళ్ళీ అదేం జెన్జీ ఎగ్జాక్ట్లీ సార్. నీరసం నాకు తెలియదు కదా. పోలరటం కాదు సార్, ఆ వేళ్లతోటి కొన్ని సిగ్నల్స్ చూపిస్తా ఉన్నారు సార్. తర్వాత ప్రధానమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పోరాటంలో తప్పేమీ లేదు, పోరాటంలో కరెక్ట్గా అయితే తప్పులేదు పోరాడాలి కానీ ఇది కరెక్ట్ ద కాదు. వే దే స్టాండ్. వీళ్ళందరూ ఎవరు, వాళ్ళు కాదు అసలు. వాళ్ళందరూ బయట నుంచి పంపించే వాళ్ళు, అది మనం దాన్ని వేరే వాళ్ళు చూసుకుంటారు అనుకోండి, పోలీసులు చూసుకుంటున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి తయారు కాబడతారు, ఈ వయసులో సరిగ్గా లేకుంటే. మనము 18 తర్వాత ఎలా ఉండాలంటే 18 లోపల ఎలా ఉండాలో మాట్లాడుకుంటే అక్కడ వస్తుంది. అప్పుడు మనం ఎంత మార్చినా ఏం కాదు, అస్సలు ఏం కాదు. బాబు అక్కడ ఒక చిన్న వస్తువు ఉంటుంది అమ్మ, ఒకటి మా అమ్మకు మ్యాజిక్ చూపిస్తే చాలాసేపే, ఒక చిన్న పెన్ను కానీ ఏమన్నా ఉంటాయి. ఇప్పుడు ఈ పెన్సిల్ను గోల్డ్ చేంజ్ చేస్తా. ప్లీజ్ ఓకే ప్లీజ్ పక్క చూడండి చేస్తున్నాను. ఇది చాలా కష్టపడి నేర్చుకున్నాను, ఓకే అంత ఈజీ కాదు. వస్తుందండి. అది గోల్డ్ చైన్కి ఏమైనా డైమండ్స్ ఉండాలా, దానికి ఏమన్నా మళ్ళీ గోల్డ్ చైన్ ఉండాలా? అంటే అది నాకు ఇచ్చేస్తే డైమండ్స్ కూడా ఓకే నీకే ఇస్తారు, ఏదో నీకు ఇస్తారు. అది నాకు ఇస్తే డైమండ్స్ కూడా మారిందా? ఎంత రుద్దినా మారరు. గోల్డ్ చైన్ కాదు, మీరు 18 లోపల మార్చాలి, తర్వాత ఎంత రుద్దినా మారరు. మొక్కై వంగనది మానై వంగునా మారదు కదా. ఇది మ్యాజిక్ నాకు రాదు. సో ఎక్కడ మారుతారు, మారారు కదా. అప్పుడు ఈ వయసులో సంస్కారం అంటే ఏంది, సభ్యత ఏంది, వాడు ఇలా కాలు మీద కాలు మామూలుగా వేసుకోవడం కూడా నాకు ఇట్లా మొబైల్ ఇట్లా తాతయ్య వచ్చినా, నాన్న వచ్చినా, పెద్దవాళ్ళు వచ్చినా. దీని మీద నేను ఒక ఎపిసోడ్ కూడా చేశాను సార్. చేశాను ఎప్పుడో 4 years బ్యాక్. ఇలా కూర్చుంటాడు, వెళ్ళి అమ్మ ఉందా అని అంటే అంటాడు, ఉందా లేదా నోటితో కూడా చెప్పడు అంటాడు. కనీసము వస్తున్నారు కదా లేచి కూర్చొని కూడా తప్పేవారిది. ఫోన్ ఎవరు ఇప్పించారు పెద్దంటారు. ఫోన్ వాడడం గొప్ప కాదు, ఫోన్ మనం వాడుకోకుండా మనం వాడుకోవడం గొప్ప. ఒకసారి ఇట్లాగే సార్, చాలా మంచి ఫ్రెండ్, బాగా తెలిసిన వాళ్ళు కదా, చాలాసార్లు చెప్పానమ్మా ఎక్కువ చూడొద్దు, ఫోన్ చూడొద్దు. గేమ్స్ ఆడుతున్నాడు ఆ పిల్లోడు, గేమ్స్ వద్దు అని చెప్పి బాగా చనువు ఉంది, ఫ్రెండ్లీ నేచర్ ఉండే, కుటుంబంతో ఉన్నటువంటి చనువుతోటి. ఒకసారి నేను ఇలాగ ఇంట్లోకి వెళ్తుంటే చూస్తున్నాడు అతను, చూస్తుంటే నెత్తి మీద ఒకటేసి లాగేసుకున్నా. నేను లాగేసుకొని చూడొద్దని చెప్పానమ్మా అని పక్కన పెట్టేసి. మీరు నమ్మరు సార్, పెద్ద అసలు విస్ఫోటనం అన్నమాట. ఆమె నా కొడుకుని నేనే ఇప్పటి వరకు కొట్టను, ఆమె ఎవరు కొట్టడానికి? అరే నేనేదో కొట్టడం అంటే ఏదో దురుద్దేశంతోటో లేకపోతే ఇంకొక దానికో కాదు, గేమ్స్ ఆడటంతో. అప్పుడు మీకు గుర్తుందో లేదా సార్, పబ్జీ గేమ్స్లో చంపేసే స్థాయికి జనం వెళ్ళిపోయారు. సైకలాజికల్గా పిల్లలు చాలా సాడిస్టిక్గా ఉంటున్నారు, వాళ్ళు చాలా ఇష్యూస్లోకి వెళ్తున్నారు అని చెప్పేసి ఆ ఒక్క బాధతోటి, అరే మన ఇంట్లో పిల్లాడన్న చనువుతోటి నేను అది చేసేసరికి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. అయ్యో అసలు వెంటనే నాకు ఇమ్మీడియట్గా విమర్శలు అనమాట, మా అమ్మాయి కొట్టదు, ఆమె కొడుతుందా అని ఈ పిల్లోడు. అరే అప్పటి వరకు కూడా ఏది ఉన్నా షేర్ చేసుకునేటటువంటి ఫ్యామిలీ ఆ ఒక్క చిన్న ఇన్సిడెంట్ తోటి బీటలు వారిపోయింది సార్. అప్పుడు అనుకున్నాను నేను, తప్పు పిల్లల్లో లేదండి, పిల్లలు కాదు చెడ్డవాళ్ళు, పేరెంటింగ్. లాస్ట్ హాఫ్ అవర్ నుంచి పేరెంట్స్ గురించి మాట్లాడుకుంటాం. ఎస్, పిల్లల్ని చెడగొట్టేది పేరెంట్స్. కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నారు మంచోళ్ళు.
ఉన్నారు సార్, ఉన్నారు కాబట్టే కనీసం పిల్లలు చాలామంది గొప్పగా ఉన్నారు. ఇంకొంచెం మారవలసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ముందు ముందు మాత్రం ఇంకా చాలా మంచి విషయాలు. సార్ని అయితే నేను వదిలిపెట్టను, ఏదో ఒకసారికి వచ్చి కూర్చున్నానని అనుకున్నారేమో, కానీ సార్ మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. ఎందుకనంటే మీరు ఒక జ్ఞాన గని, దాంట్లో నుంచి ఎన్నో విషయాలు. ఎందుకనంటే నాకు తెలిసింది ప్రపంచం కాదు సార్, ప్రపంచంలో నాకు కొంతే తెలుసు. కానీ మీరున్నారు చూసారా, మీ ప్రపంచం నా ప్రపంచం కంటే చాలా గొప్పది. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్లు కానీ మీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్కి అవసరం, ఇప్పుడున్న సమాజానికి అవసరం, యువకులకు కూడా అవసరం. ముందు చాలా మంచి సబ్జెక్ట్స్ మీ ముందు ఉంచుతాను, ఇది మాత్రం నా ప్రామిస్. ఎనీహౌ సార్, నిజంగా చెప్తున్నాను, ఈరోజు నిజంగా మీతో మాట్లాడుతున్నంతసేపు నాకు ఎంత ఆనందం ఉందంటే, సమాజం కోసం పాటుపడేటటువంటి ఇతోధికంగా పాటుపడేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు దొరకడం ఈ సమాజం అదృష్టం సార్. నేనేమి ఫ్రీగా ఇవ్వట్లేదు, నా దేశం కోసం చేస్తాను అంతే. దట్స్ ఇట్. ఆ ఒక్క మాట చాలు సార్. నేను చాలా స్వార్థపరుని, సుస్వార్థపరుని. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇంకా చాలా ఉన్నాయి సార్ మీ నుంచి. ఖచ్చితంగా అవన్నీ కూడా మనం ముందు డిస్కస్ చేద్దాం. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్.